మీరు ఎరిగిన దేవా నీకు స్తోత్రాలు. ఆ ప్రార్థనకు ఫలితాన్ని దయచేయండి. పాడైపోతున్నాయి ప్రజలు, నశించిపోతున్నాయి కాలనీ, నైనా నరకానికి వెళుతున్న ప్రజలకు పరలోక భాగ్యం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నిలిచి మాట్లాడబోతున్నా నీ దాసుని కూడా సిలువలో మరుగుపరుచుకోమని, మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందిన నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొద్దిసేపు కూర్చుని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నూట 19వ కీర్తన. ప్రియుల జాగ్రత్తగా వినండి, చాలా మంచి మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. 119వ కీర్తన 94వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన 94వ వచనాన్ని. నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము. చాలా జాగ్రత్తగా వినండి. వచ్చినటువంటి కొద్ది మంది అయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినుట ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అంటే నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత అద్భుతాలు చేస్తాడా అనేటువంటి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే విశ్వాసంతో రావాలి. అంటే దేవుడు మాకు మేలు చేస్తాడు, మాకు ఆరోగ్యం ఇస్తాడు, మాకు మంచి చేస్తాడు, ఒక నమ్మకంతో దేవుని వద్దకు రావాలి. అట్లయితే వాక్యం చెప్తుంది, నేను నీ ఉపదేశములను వెతుకుచున్నాను, నేను నీ వాడను, నన్ను నీవు రక్షించు. వినండి, నీ ఉపదేశములను వెతుకుచున్నాను, నేను నీ వాడను, రక్షించు. మనిషి ఎవరిని వెతకాలమ్మా? మీరు చెప్పండి. మనిషి ఎవరిని వెతకాల? దేవుని వెతకాల. మనిషి దేవుని వెతకాల, అంతే కదా. దేవుని వెతకాల, దేవుని వాక్యమును వెతకాల. మనిషి దేవుని వెతకడం మర్చిపెట్టి మనిషిని వెతుకుతున్నాడు. మనిషిని వెతుకుతున్నాడు, ఏం ప్రయోజనం లేదు. ఒకసారి మన ఊర్లో ట్రైన్లో అప్పుడు చిన్న బండి ఉన్నది, మీటర్ గేజ్ బండి. పాపం కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు. అడుక్కుంటున్నాడు. ట్రైన్లోంచి ఎక్కడి నుంచి, గిద్దల నుంచి వచ్చినాడు. అడుక్కుని వచ్చి మన గాజులపల్లి స్టేషన్ దిగినాడు. మరి అడుక్కున్న డబ్బుతో ఏం చేయాలి మీరు చెప్పరేమ్మా? అడుక్కున్న డబ్బుతో ఏం చేయాలా? ఆరోగ్యం చూపించుకోవాలనో, కడుపుకు తినాలనో, ఏదో ఒకటి చేయాలి. కానీ ఆ వ్యక్తి అడుక్కొని వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ దిగి బయటకు వచ్చిన తర్వాత, నేను ఇంటికి నుంచి ఇది అట్లా పోతా ఉంటే అని నన్ను కట్టెతో పొడిచి ఇట్లా నాకు కట్టె నాకు తోలుతా తనకు స్పర్శ వచ్చింది. ఎవరో మనిషి పోతున్నాడని నిలబెట్టినాడు. అయ్యా, ఇక్కడ సారాయి అంగడి ఎక్కడుందని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు అతనే? మీరు చెప్పండి. అడుక్కున్న దేవుడు కళ్ళు లేకపోయినా ఎవరితో 10 మందితో సాయం చేపించినాడు. ఆ డబ్బుని ఏం చేయాలా? ఏదో ఆరోగ్యానికో తిండికో వాడుకోవాలా. కానీ ఏం అడుగుతున్నాడంటే, అయ్యా ఇక్కడ సారాయం గడి ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనిషి ఏం వెతుకుతున్నాడు? దేవుని వెతుకుతున్నాడా? దేవుని వెతకటం లేదండి. మనిషి ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన విషయాలలో మనిషి తినాలి, తాగాలనుకుంటున్నాడు, కానీ దేవుని వెతకటం లేదు. ఒక మనిషి ఇంతగా చెడిపోవడానికి కారణం ఏమిటంటే, మనిషికి దేవుని భయము బొత్తిగా లేదు. మనిషికి ఏం లేదంటే దేవుని భయము బొత్తిగా లేదు. కాళ్ళు పోయినా, కళ్ళు పోయినా, చేతులు పోయినా ఏ మనిషికి దేవుడు అంటే భయమే లేదు. మనిషి దేవుణ్ణి వెతకలే, మనిషి లోకాన్ని వెతుకుతున్నాడు. మనిషి ఏం వెతుకుతున్నాడంటే లోకాన్ని వెతుకుతున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఆ జీవితం సరైనది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఉపదేశము నేను వెతుకుచున్నాను అన్నాడు. ఉపదేశం అంటే మీరు వినాలి. ఓం అంటే ఏమంటే దాని అర్థం అంటే ఓం అంటే శబ్దం. వాక్ అంటే చెప్పండి అమ్మా, వాక్ అంటే మాట్లాడుట. ఓం అంటే అర్థం ఏంటి? శబ్దం. ఓం అంటే శబ్దం, వాక్ అంటే మాట్లాడుట. దేవుడు ఎలాంటి వాడు? శబ్దాలు చేసేవాడా, మాట్లాడేవాడా? చెప్పండి. దేవుడు మాట్లాడు. అయితే దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడతాడు.
మనిషి మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మాట్లాడుతాడు ప్రియులారా. దేవుడు మనిషిని సృజించుకున్నాడు, ఆ మనిషి మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మాట్లాడతాడు. అందుకోసమే మనిషి ఎక్కడికి వచ్చి బాగుపడతాడంటే దేవుని ఎద్దకు వచ్చే మనిషి బాగుపడతాడు, కానీ దేవుని ఎద్దకు రానంత కాలం ఏ మనిషి బాగుపడలేడు అనమాట. అందుకోసమే నీ ఉపదేశము నేను వెతుకుచున్నాను, నీ వారిని నేను రక్షించమని భక్తుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. అయ్యా, నేను ఉపదేశమును వెతుకుతున్నాను, నీ వాడను నన్ను రక్షించమని భక్తుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. భక్తుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా భక్తుని ప్రార్థన వింటాడు. ఇంతకుముందు ఇప్పుడు లేవులేండి, అంబికా దర్బారు బత్తి అని ఊతిగడ్డలు వస్తున్నాయి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ పెద్దగా జరుగుతున్నది, అంబికా దర్బారు బత్తి అని. దాంట్లో చెప్తారు కదా, అంబికా దర్బారు భగవంతునికి భక్తునికి అనుసంధమైన భక్తి అంబికా దర్బారు బత్తి అంటారు. అంటే ఆ దేవునికి అవి వాసన వస్తాయి, ఊతిగడ్డలని అర్థం. అట్లాగనే మనిషి జీవితము దేవునికి ఒక మంచి సువాసనగా ఉండాలి, ప్రవర్తన బాగుండాలి, జీవితం బాగుండాలి, బుద్ధి బాగుండాలి, బతుకు బాగుండాలి. ఇవన్నీ బాగు లేకుండా మనిషి జీవితంలో క్షేమం కలగటంటే అది అసంభవం ప్రియులారా, అది అసంభవం అవుతుంది. కనుక దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే అర్థం ఏంటంటే మనలో పాపం లేని వారంగా ఉండాలి, మన పరిశుద్ధులుగా ఉండాలి. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే పాపము లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనిషి దేవుని వెతకటం లేదు, కానీ లోకాన్ని వెతుకుతూ పాడైపోయి పతనమైపోతున్నాడు. ఇదే మాటలు కొన్ని మాటలు చెప్తాను చూడండి. పరమగీతాలు కూడా 2:16 ఒక మాట చెప్తుంది. ప్రసంగి పక్కన ఉంటుంది పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనము. ఏం చెప్తుందో చూడండి. 2:16లో 2వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, నా ప్రియుడు నా వాడు నేను అతని దానను. చాలు, నా ప్రియుడు నా వాడు నేను అతని దానను అని చెప్తుంది. నేను అతని దానను. ప్రియులారా, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుని కుమారుడైతాడు, దేవుని కుమార్తె అవుతాది. ఏమిటి రక్షణ? ఏమిటి రక్షణ అంటే ఒక వ్యక్తి తన పాపములు విడిచిపెట్టి, యేసు ప్రభువా నేను పాపం చేశాను, నా పాపములు క్షమించమని ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగితే దేవుడు మన పాపములను ఏం చేస్తాడు చెప్పడం? ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. అందుకే కదా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పుణ్యదాన బలియాగం మోక్షం అన్నారు. అందుకే ప్రభు తన దగ్గరకు వచ్చిన ప్రజలను ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఎంత ఘోర పాపం చేసినా కదా, ఎంత ఇష్టానుసారంగా బ్రతికినా, ఎంత ఇష్టానుసారంగా జీవించినా, నువ్వు పాడైపోయినా ఆ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించయంటే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పడమ్మా? మన పాపములను క్షమిస్తాడు, నరకము తప్పిస్తాడు, పరలోక రాజ్యాన్ని మనకు ఇస్తాడు. అయితే చూడండి, 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలం. యెహోవాయే మనల్ని పుట్టించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మనం పుట్టించింది? దేవుడు పుట్టించినాడు. దేవుడు మనం కలుగజేసినాడు. తన స్వరూపమందు నరుణ్ణి తయారు చేసి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఎంత మంచి మాట అండి. దేవుడు మనం పుట్టించినాడు, దేవుడు మనం బ్రతికిస్తున్నాడు, దేవుడు మనం కాపాడుతున్నాడు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చిన అందరికైనా మేలు చేసినాడు. ఆయన దగ్గరకు వచ్చిన అందరికి ఏం చేసినాడు? ఆయన మేలు చేసినాడు. ప్రియులారా, మేలు చేసినాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయనే మనం పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు మన గొర్రెలు తీసుకుపోతాం. మన గొర్రెలకు ఎటువంటి హాని జరగకుండా మనం ఏం చేస్తాం? దాలను కాపాడుతాం, అంతే కదా. అవి కాపాడుతాం. అవసరమైతే
దానికోసం మన ప్రాణం కూడా పెడతాం. కారణం ఏంటంటే అవి మనం మేపుచ్చుట గొర్రెలు. అట్లాగనే దేవుడు మన కాపరి, మనం గొర్రెలు పిల్లరా. ఆయన మనం మేపేవాడు, ఆయన మనం కాచేవాడు, ఆయన మనను బ్రతికించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బ్రతికించేవాడు. అందుకోసమే యేసుక్రీస్తును నమ్మితే ఎంత అద్భుతం జరుగుతుందో ఒక మాట నేను చెప్తాను, వినండి. ఒక యాదవులు గొల్లుళ్ళు, ఆమెకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు వస్తే ఎన్నో విధాలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి పోయినా వైద్యం పనిచేయలే, జబ్బు పెరిగిపోతుంది, అర్థం కాలే. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డబ్బు అయిపోతుంది కానీ రోగం పోలే. అప్పుడు ఏం చేసింది అర్థం కాకుండా అంటే, ఒక ఆమె బైబిల్ పట్టుకొని, వినండి అమ్మ, బైబిల్ పట్టుకొని పోతుంటే, అమ్మ మీరు ఎక్కడికి పోతున్నారంటే, యేసు ప్రభు మందిరానికి పోతున్నామని చెప్పింది ఆమె. అమ్మ నేను వస్తామ్మా అనింది. రామ్మా ఏమైందమ్మా నీకంటే, అమ్మా 20 సంవత్సరాల నుంచి నాకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏ డాక్టర్ దగ్గరికైనా బాగాలేదు, యేసు ప్రభు బాగు చేస్తాడని చెప్తున్నారమ్మా వాళ్ళు అంటుంది. ఆయన బాగు చేస్తాడబ్బా, ఎటువంటి జబ్బునైనా బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె విశ్వాసంతో మందిరానికి వచ్చింది. అప్పటికి ఆమె భర్త లేడు, చనిపోయినాడు. ఆ తర్వాత ఆ రోజు మందిరానికి వచ్చింది. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు ఆయన చేసిన గొప్ప కార్యాన్ని గురించి, ఆయన స్వస్థపరిచినటువంటి జీవితాన్ని గురించి ఆయన దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆమె బహు జాగ్రత్తగా వినింది. అంత ప్రార్థన అయిపోయింది. ఇంకా నూనె తీసుకొని ప్రార్థన చేయడానికి దగ్గరకు వచ్చింది. ఆమె కూడా దగ్గరకు వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పింది. ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసినాడు. వెంటనే ఆమె జబ్బు పోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆమె జబ్బు పోయింది, బాగుపడింది. 3 ఎకరాల పొలం ఉంది, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఒకరోజు ఆమె స్టేజ్ మీద సాక్ష్యం చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. 3 ఎకరాల పొలం ఉంది, తర్వాత బోరు బావి ఉంది. బాగా ఆ పిల్లోడు కూడా మంచి పిల్లోడే, వాడు కూడా బాగా చదువుకున్నటువంటి వాడే. వానికి ఆశ ఎప్పుడు మిలిటరీ పోవాలి, యుద్ధం చేయాలి, గన్ను పట్టుకోవాలి, ఇవి చేయాలని ఒక ఆలోచన కలిగినటువంటి వాడు. అట్లయితే తల్లి చెప్పింది, నాయన మనకెందుకు అదే మిలిటరీ ఉద్యోగము, అక్కడికి యుద్ధానికి పోతే చచ్చిపోతారు కదా, నేను ఉండేది ఒక్కదాన్నే కదా, 3 ఎకరాల పొలం ఉంది, మనకేం తక్కువైందిరా అని చెప్పి వినకుండానే తల్లికి తెలియకుండానే మిలిటరీకి పోయి సెలెక్ట్ అయిపోయిన తర్వాత 6 నెలలకు లెటర్ వచ్చింది ఇంటికి. నువ్వు మిలిటరీకి సెలెక్ట్ అయినావు, నువ్వు వచ్చేసి అని చెప్పి లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకొని అంత బ్యాగ్ అంతా సర్దుకొని ఇంకా బయలుదేరడానికి ఇంకా రెడీ అవుతున్నాడు. ఏనైనా ఎక్కడికి పోతున్నారా నాకు చెప్పకుండా రెడీ అయిపోతున్నావు అంటే, అమ్మా నేను అనుకున్నట్టుగా నాకు మిలిటరీలో ఉద్యోగం వచ్చింది, నేను మిలిటరీకి పోతున్నానని చెప్పినాడు. అప్పుడు చెప్తానే తల్లిది, నేను ఉండేది ఒక్కదాన్నే కదా, నేను 3 ఎకరాల పొలం ఉంది కదా, మీ నాయన ఇచ్చిపోయినాడు కదా, ఆ మిలిటరీకి పోతే అక్కడ ఏదైనా జరిగితే ఎట్లా అంటే నాకేం కాదని చెప్పి మిలిటరీకి రెడీ అయిపోతుంటే ఆమె పోతా ఏం చేసినట్టు, నాయన నువ్వు ఎటు పోతున్నావు కదా అని బీరువాల్లో ఒక చిన్న బైబిల్, మీరు బాగా జాగ్రత్త వినాలి, అది పేపర్లో కూడా వచ్చింది, చిన్న బైబిల్, నాయన నువ్వు ఎక్కడ కూర్చున్న ట్రైన్లో, అది ఇంగ్లీష్ బైబిల్, ఎక్కడ కూర్చున్న ట్రైన్లో దీన్ని చదువు నాయన, ఈ బైబిల్లో మాటలు చదివితే నువ్వు బతుకుతావు నాయనని చెప్పింది. మా అమ్మాయి ఇంత మంచి మాటలు చెప్తుందని చెప్పి ట్రైన్లో కూర్చున్నాడు. ట్రైన్లో ప్రయాణం అయిపోతే బైబిల్ తీసుకొని చదువుతూ ఉన్నాడు. నేను నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ బైబిల్ మాత్రం జోలో పెట్టుకుని ఆయన, ఈ బైబిల్ నిన్ను బతికిస్తుంది, ఈ మాట నిన్ను బతికిస్తుందని చెప్పినప్పుడు తల్లి మాట జాగ్రత్తగా విని ఆ పోత బైబిల్ జోలో పెట్టుకుని మిలిటరీకి పోయిన తర్వాత వీళ్ళని ఊరు బయట క్యాంప్ హౌస్ అంటే గుడారాలు వేసుకున్నట్టు డేరాలు వేసుకుని దాంట్లో ఉన్నారు. 30 మంది ఒక సైనికులు, వాళ్ళకు ఒక బెటాలియన్కి ఒక కమాండర్ ఉంటాడు. అట్లయితే ఇంకా మధ్యరాత్రి ఏం చేస్తే శత్రువులు వచ్చేసి ఇలా గుడారం మీద దాడి చేసినారు. మొత్తము తుపాకుతో మొత్తాన్ని కాల్చేసినారు. అందరూ చచ్చిపోయినారు. ఈ పిల్లని కూడా బుల్లెట్ తగిలింది. అందరు లేరు, కానీ ఆ బుల్లెట్ తగిలింది ఎక్కడ తగిలిందంటే జోబు కాడ తగిలింది. ఆ బుల్లెట్ పోత చివరి అట్టకాడ వచ్చి కింద పడింది. వారికి దెబ్బ తగిలియా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బుల్లెట్ చివరి అట్ట దగ్గరికి పోయి ఆ బుల్లెట్ కింద పడింది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక మనిషిని బ్రతికించగలిగింది దేవుడే, దేవుని స్తోత్రం కలుగును గాక.
వెంటనే వాడు కొద్దిగా స్పృహ తెచ్చుకొని మేల్కొని వెంటనే వాళ్ళ తల్లికి ఫోన్ చేశాడు, అమ్మా నువ్వు ఇచ్చిన బైబిల్ నన్ను బ్రతికించింది, నువ్వు చెప్పిన దేవుడు నన్ను బ్రతికించినాడు, నువ్వు చెప్పిన దేవుడు బ్రతికించాడని సంఘంలో ఆ తల్లి లేచి గంతులు వేసే సాక్ష్యం చెప్పి ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేసింది. ప్రియులారా, నేను ఎందుకు చెప్తా అంటే, మనిషి దారి తప్పిపోయిన వాడు, చెడిపోయిన వాడు, పాడైపోయిన వాడు ఒక్క దేవుని దగ్గరికి మాత్రం వస్తే బాగుపడతాడు. ప్రియులారా, ఆయన మన కాపరి, ఆయన మన దేవుడు, ఆయన మనం పుట్టించినాడు, ఆయన మనం బాగు చేసినాడు. అవునా? తప్పిపోయినటువంటి మన జీవితాలు లోకములో చెడిపోయి నిత్య నరకానికి మన బ్రతుకులకు ఒక ఆదరణ కలిగించడానికి 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడండి. మనిషి దేవుణ్ణి వెతకలేదు, కానీ మనిషి లోకాన్ని వెతుకుతున్నాడు, మనిషి పాపాన్ని వెతుకుతున్నాడు, మనిషి చెడుని వెతుకుతున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఈరోజు చెడిపోవడానికి కారణమైంది. ప్రియులారా, ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు మానవుని రక్షించడానికే ఈ బైబిల్ గ్రంథం మన కొరకు రాయించినాడు. చూడండి ఏం చెప్తుందో బైబిల్. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుడు జీవాత్మాయును. దేవుడు మనిషిని తయారు చేసినాడు. ఎట్లా చేసినట్టమ్మా? నేల మట్టితో దేవుడు బొమ్మను తయారు చేసినాడు. నేల మట్టితో బొమ్మను తయారు చేసి వాని నాసిక రంధ్రములు అంటే ఎక్కడమ్మా? నాసిక రంధ్రం అంటే అవి ముక్కులు. ఈ ముక్కులోంచి గాలి వస్తే ఈ బాడీలోకి ప్రాణం వచ్చింది, మనిషి బతికినాడు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఈ ముక్కులో బీడి పెట్టుకుని పిలిచి ఎక్కడి నుంచి పొగ వెళ్ళిపించారు? చెప్పు అంకమ్మ, ఎక్కడి నుంచి వెళ్ళిపించారు? ముక్కులోంచి వెళ్ళిపిస్తారు. అంటే దేవుడు ప్రాణం వచ్చింది ఎక్కడి నుంచి? ఈ ముక్కులో నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. మనిషి ఏం చేస్తున్నాడు? నోట్లో సిగరెట్ పెట్టి ముక్కులోంచి పొగ వెళ్ళిపించన్నాడు. ఎంత చెడిపోయినాడు మనిషి చూడండి, ఎంత చెడిపోయినాడు చూడండి. మనిషి జీవితంలో తాను చేయించిన తప్పుని తెలుసుకుంటే ఒక మనిషి జీవితం లైఫ్ బాగుపడుతుందండి. మనిషి దేవునికి భయపడినంత కాలం, దేవునికి లోబడినంత కాలం, దేవుడి సన్నిధికి రాలేనంత కాలం ఏ వ్యక్తి బాగుపడదు ప్రపంచంలో. దేవుడు తలుచుకుంటే ఏ మనిషి బతికి బట్టగట్టలేడు. ఆయన ఈరోజు బ్రతికిచ్చినాడు. ఈరోజు ఎంతమంది చచ్చిపోయినారో మనకు తెలియదు. పేపర్లో చూస్తే తెలుస్తుంది, టీవీలో చూస్తే తెలుస్తుంది, యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది ఎంతమంది చచ్చిపోయినారు. ప్రియులారా, మీరు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినారంటే మీరు ధన్యులే. దేవుని ఎద్దకు వచ్చిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ ఇస్ లవ్. దేవుడు ఆయన ప్రేమించినాడు. ఎంతవరకు ప్రేమించినంటే తన ప్రాణం పెట్టినంతగా దేవుడు మనం ప్రేమించినాడండి. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరూపంలో తయారు చేసినాడు, తన రూపంలో తయారు చేసినాడు. నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. దేవుడు బ్రతికే మనిషి అయినాడు. దేవుడు బ్రతికే మనిషి అయినాడు కదా. మనుషులు దేవుణ్ణి చేసినారు, దేవుళ్ళు కూడా మనిషిని చేసినాడు. మనుషులు దేవుళ్ళని చేసినారు, మనిషిని దేవుడు తయారు చేసినాడు. కానీ దేవుడు చేసిన మనిషి మాట్లాడుతున్నాడు, మనిషి చేసిన దేవుళ్ళు మాట్లాడతాయమ్మా? మనిషి చేసిన దేవుళ్ళు మాట్లాడలేవు. దేవుడు చేసిన మనిషి మాట్లాడుతున్నాడు అండి. మనిషి మాట్లాడతాడు. దేవునికి మన బాధ అర్థం చేసుకుంటాడు, మన కష్టాలు అర్థం చేసుకుంటాడు, మనకున్న సమస్యలు దేవుడు అర్థం చేసుకుంటాడు. ప్రభువు అంటే ఆయన పలుకుతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రభువు అంటే మనం పలుకుతాడు. మనకేం కావాలో దేవుడు ఇస్తాడు. కానీ ఒక మనిషి, చెడిపోయినటువంటి మనిషి దేవుని వెతకటం ప్రారంభించాలి. దేవుని సన్నిధికి వస్తే జీవితం బాగుపడుతుందండి, కుటుంబం బాగుపడుతుందండి, చెడు వ్యసనాలు పోతాయి, పాపం పోతుంది. ఈ లోకంలో భయంకరమైన జీవితం నుంచి మనిషి పూర్తిగా విడుదల పొందుతాడండి. మనిషి పూర్తిగా విడుదల పొందుతాడు. అందుకే 2025 సంవత్సరాల కిందట ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత చూడండి, ఒక మాట చెప్తాను నేను. రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమునకు పూజించి సేవించిరి. దేవునికి ప్రతిగా సృష్టమును ప్రేమించినారు.
వినండి అమ్మా, వినండి. భూమి దేవుడా, ఆకాశం దేవుడా, గాలి దేవుడా, నీళ్లు దేవుడా? చెప్పరి, ఏది దేవుడు? దేవుడు అంటే అర్థమైందంటే ఆత్మస్వరూపి. ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఈ ప్రపంచానికి కలర్చిత ఒకే ఒక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారట? దేవుని విడిచిపెట్టి సృష్టం అంటే భూమికి మొక్కుతున్నారు. ఇంకా మనిషి తిక్కలేసి భక్తి ఏం చేస్తున్నట్టే మనిషికి మనిషి మొక్కుతున్నాడు. కాదు కదండి. దేవునికి రావాల్సిన ఘనత నేటి దినాలలో దయ్యాలకు చెందింది. సృష్టికర్త అయిన దేవుడు, ఈ ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు, మానవాళి కోసం ఆయన ప్రారంభించిన దేవుడు, మానవ సృష్టించిన దేవుడు, దేవుని విడిచిపెట్టిన ఈ ప్రజలు సృష్టికి పూజలు చేసినాయి. అందుకే దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చిందండి. అవునా? ఇంట్లోంచి బయటకు వెళితే తిరిగి రాని దినాలు వచ్చినాయి. ఇప్పుడు అమ్మా జాగ్రత్త వినాలి. ఇంట్లోంచి నంద్యాలకు పోతామంటే నంద్యాలకు పోయిన వాళ్ళు నంద్యాలకే పోతున్నారు, ఇంటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనం చేసిన పాపమే, మనం చేసిన దోషం వాళ్ళు వెంటాడుతున్నాయి. అవి కనికరము లేకుండా చంపేస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి వెతకవలసింది ఎవరంటే దేవుణ్ణి వెతకాలి. ఆయన మనం సృజించిన, ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రాణమునకు మూలమైన దేవుడు. యేసు ప్రభు నమ్మిన కుటుంబాలు బాగుపడినాయి, యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తులు బాగుపడినారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు రోగం నుంచి విడుదల పొందినారు, మేలు పొందినారు ప్రియులారా. ఎందుకంటే ఆయన చూసేవాడు, ఆయన మనల్ని చూసేవాడు, ఆయన మనల్ని తాకేవాడు, ఆయన మనల్ని ముట్టేవాడు, ఆయన మనల్ని బాగు చేసేవాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారా? మీరు ఖచ్చితంగా బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు బాగుపడతాయి. ఎందుకంటే ఆయన దేవుడు ప్రియులారా, ఆయన సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను సృజించినాడు, తన స్వరూపంలో ఆకారం ఇచ్చినాడు, ప్రాణం ఇచ్చినాడు, అవునా, ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ దేహాన్ని ఆ ప్రభు తయారు చేసినాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఈ భూమి మీద ఏమి లేకపోయినా పర్లేదండి. యేసు ప్రభు నమ్ముకున్నాడు పరలోకానికి వెళ్తాడు, యేసు ప్రభు నమ్మని వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకము భయంకరమైన వేదనకరమైన స్థలం అని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఆయన మనం పుట్టించినాడు. ఆదం అనగా అర్థం ఎర్రని మట్టిని. దేవుడు మనల్ని పుట్టించినాడు. మనిషి దారి తప్పిపోయి దేవుణ్ణి విడిచిపెట్టినాడు. దేవుణ్ణి వెతుకువారు లేరు, వివేకం లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదు. కారణం ఏంటంటే చెడిపోయిన దాన్ని వెతుకుతాడు, పాడైపోయిన దాన్ని ఆశిస్తాడు. అవునా? పాడైపోయిన దాన్ని ఆశిస్తాడు. కానీ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆకాశముడి దేవుడు నరులను పరిశీలన చేసినాడు. ప్రియులారా, మనిషి తత్వం ఎటువంటిదంటే దేవుని విడిచిపెట్టిన వాడు, దేవునికి లోబడిన వాడు, పాపంలో బ్రతకాలని ఆశ కలిగిన వాడు బతకలేడండి. ఒకవేళ అట్లా బ్రతికినా ఎంతకాలం బతుకుతావు? మన ఆయుష్యం డాక్టర్ చేతులు ఉందా? మన ఆరోగ్యం డాక్టర్ చేతులు ఉందా? లేదు కదా. మన ఆయుష్యం, మన ఆరోగ్యం దేవుని చేతులు ఉంది. ఆయన మాత్రమే మనం బ్రతికించగలిగిన దేవుడు ప్రియులారా, ఆయన మాత్రమే మనం బ్రతికించగలిగిన దేవుడు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీద నశించిపోతున్నట్టు మన దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా గొప్ప రక్షణ వచ్చింది. శాశ్వతమైనటువంటి మరణముల నుంచి దేవుడు మనం తప్పించడానికి యేసు ప్రభు మానవునికి భూమి మీదకి వచ్చినాడు. నేటి సమాజం చెడిపోవడానికి కారణం ఏమిటంటే మనిషి దేవుని విడిచిపెట్టినాడు, సృష్టికి పూజలు చేస్తున్నాడు, దేవుని విడిచిపెట్టినాడు. ప్రియులారా, మన జీవితంలో నేర్చుకుందాం. దేవుని విడిచిపెట్టిన ఏ వ్యక్తులు బాగుపడలేరు, ఏ కుటుంబం బాగుపడలేదు, గుర్తుపెట్టుకుందామా? చివరి మాట చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-7 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవతలు అనబడిన వారు
ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకొక్కడే దేవుడు, ఆయన తండ్రి చాలు. మనందరికి ఎవరంటమ్మా? ఒక్కడే దేవుడు. ఎవరా దేవుడు? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మన కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచిన వాడు దేవుడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన లేచిన దేవుడు ప్రియులారా. ఆయనను ఆరాధించిన వారు, ఆయన సన్నిధికి వచ్చిన వారు జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, బతుకులు మారిపోతాయి ప్రియులారా. మన స్థానం మారిపోతుంది. ఒక మంచి వ్యక్తిగా దేవుడు నేను జీవితాన్ని మారుస్తాడు ప్రియులారా. ఎంతో మంది దేవుని దగ్గరకు వచ్చినట్టు కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు బాగుపడిన వారు ఉన్నారండి. పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన కుటుంబాలు ఎన్నో మేలు పొందినాయి. కానీ మనకు అర్థం కాలే, మన గూడెంలో అర్థం కాక అనేక మంది ఇంకా లోకంలో బతుకుచు నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అట్లయితే ఈ మధ్యకాల సమయంలో ఎవరు మనకు దేవుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తలలు వచ్చండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు ఆరాధన ప్రభు మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎంతో మంది జీవితాలను మనం చూసినప్పుడు ఈ భూమి మీద గతించిపోయిన వారు కనపడుతూ ఉన్నారు. ఆయనను వెతికిన వారు బాగుపడ్డారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు బాగుపడ్డారు, ఆయన నమ్మిన కుటుంబాలు బాగుపడ్డాయి, ఆయన నమ్మిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. అయితే మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభుని అడుగుదాం. అమ్మ అడగండి, ప్రభువా నా పరిస్థితి ఇది, నాకు ఆరోగ్యం బాగలేదు, నా పిల్లలు చెడిపోతున్నారు, నా భర్త అనారోగ్యంలో ఉన్నాడు, ఇదిగో నా కుటుంబ పరిస్థితి బాగు చేయి ప్రభు అని నువ్వు మోకరించిన స్థలములనే దేవుని అడుగుతగినా దేవుడు బాగు చేస్తాడు. అందరము కలిసి ఆ పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రభువా, ఇదిగో నా కుటుంబానికి బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. 2025 సంవత్సరాల కిందట యేసుగా రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రభువా, పాపాత్ముల కొరకు పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, శిలువలో చేతులు చాపి రక్తమును కార్చినైనా మా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించేటానికి శిలువలో యాతన అనుభవించి బలియాగమైన రక్షకుడానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఎంత మంచి దేవుని మాకు దొరికినవు తండ్రి, ఎంత గొప్ప రక్షకుడవు తండ్రి. అల్పులైనటువంటి మమ్మలను ప్రేమించి, అయా మమ్మలను ప్రేమించినైనా, రాత్రి అంతా బ్రతికిచ్చినైనా, ఉదయకాలంలో నీ సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో చేరవచ్చి మోకరించి ప్రార్థిస్తున్నా మా ప్రియ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని నాయనా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యములో ఉన్నారా, సమస్యలలో ఉన్నారా, బాధలలో ఉన్నారా ప్రభు, అప్పుల సమస్యలు తట్టుకోలేక ఇబ్బందుల కొలుపులో ఉన్నారా, నజరు యేసు క్రీస్తు నామములో వారి కుటుంబాలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కనికరించండి నాయనా. మందిరం ఇచ్చినావు తండ్రి, మంద లేదు ప్రభు, మందను సిద్ధపరచు తండ్రి. ప్రయాసమాది చిత్తము నీదే నాయన. నశించిపోతున్న ప్రజలను, పాడైపోతున్న ప్రజలను తండ్రి మీ దయగల చేతులకు అప్పచెప్పుకొనిచున్నాను తండ్రి. ఎందరో రక్షించబడాలో, ఎందరో నీ రాజ్యానికి వారసులో ఎంతమంది తండ్రి మందిరం కొరకు సిద్ధపరచున్నావో వారందరినీ సమకూర్చి మరొక దినము తీసుకురామని వేడుకొచ్చున్నాను. నమ్మకమైన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. రాగలిగిన దినాలలో నా కుమారుని బలమైన సాధనంగా వాడుకుంటాను, గొప్ప సేవకుడిగా వాడుకున్నాయినా ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. సేవకుడాన్ని భాగ్యం ఎంత గొప్పదని ఒక దర్శనం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఆ పరిచర్య ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలని చెప్పండి తండ్రి. మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాం. నేటి ప్రపంచంలో అనేక మందినైనా
నిరుపేద సేవకులను తండ్రి ఈ ప్రపంచానికి చూపించే జ్ఞానం నా కుమారునికి దయచే తండ్రి మీకు స్తోత్రాలు. అన్నీ కనికరించండి నాయన. అంత్య దినాలలో ప్రభా పతనమైపోతున్న సమాజాన్ని, పతనమైపోతున్న ప్రజలు, పాడైపోతున్న నాయకులు, అధికారులు, ప్రజలందరినీ రక్షించుకోమని వేడుకొనుచున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినం మేము ఆరాధనలో నైనా నిన్ను కలుసుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. చేరవచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మేలు చేత నింపమని, సమస్త మహిమఘనత ప్రభులు ఆరోపించుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సదాకాలం ఈ భూమి మీద నిలుచున్న మనందరికీ దేవుని కృప తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలయ్యా, అందరికి వందనాలు.